పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. Cigarette smoking and alcohol consumption is injurious to health. చాలా రోజుల నుండి నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వు జైలుకి ఎందుకు వచ్చావు? నేనా ఒక కుటుంబాన్ని కాపాడడానికి శిక్షణ మీద వేసుకొని వచ్చాను. నీ కదేంటి? చెప్తాను. మా ఊరు రామగిరి. నాన్నే మా ఊరికి పోలీస్. కానీ మా ఊళ్ళో వాళ్ళంతా నాన్నని పోలీసులా కాకుండా ఓ పెద్ద ఆయనలా చూసేవారు. నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. కానీ ఆ లోటు తెలియకుండానే నాన్నని పెంచాడు. పచ్చగా ఎంతో సంతోషంగా ఉండే మా ఊరికి ఓ సమస్య వచ్చింది. అయ్యా, ఆ మల్లిగాడు మళ్ళీ సారా కాడే మొదలెట్టాడయ్యా. ఎక్కడ? ఏం పేర్రా నీ పేరు? వాళ్ళు చెప్పే ఉంటారు, అయినా నేను చెప్తున్నా, నా పేరు మళ్ళీ. మళ్ళీ నువ్వు చేసేదే మంచిగా లేదు. అందుకే స్వామి ఊరు బయట చేసుకుంటున్నా. నువ్వే కాదురా, నీ మాట కూడా తేడాగా ఉంది. పద, ఒక్కసారి స్టేషన్కి వెళ్తే అన్నీ సెట్ అవుతాయి. స్వామి మంచి జోకులేస్తున్నాడు. మళ్ళీ ఆల్రెడీ నీ వల్ల చాలా మంది చనిపోయారు. ఇంకా చనిపోతుంటే చూస్తూ ఊరుకోను. నా పని నేను చేస్తాను. కాకి ఉంది కదని కాళ్ళు పట్టేసుకోవడం కాదు స్వామి, దాని తర్వాత ఎదురయ్యే పరిణామాలు కూడా ఎదుర్కోవాలి స్వామి. నువ్వు భయపెడితే భయపడ్డానికి నేనేం మామూలు మనిషిని కాదురా. పోలీస్ 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 చల్. నేను ముందే చెప్పాను కదా స్వామి, నువ్వు వెళ్ళే. ఇప్పుడు చూడు, మళ్ళీ తప్పు చేస్తున్నావు. నన్ను చంపాలనుకుని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. రేయ్, స్వామి చచ్చేటప్పుడు కూడా మంచి జోకులు వేస్తున్నాడు రా. మళ్ళీ ఈరోజు నీది కావచ్చు, కానీ ఏదో రోజు తప్పకుండా ఈ కుర్చీలో కూర్చుంటావు. అప్పుడు నేను నీకు తప్పకుండా గుర్తొస్తాను. ఇప్పుడు చూడు, నేను పైకి నీ కొడుకుని జైలుకి ఎట్టా పంపిస్తున్నా. పిల్లకాయని తీసుకురంట్రా. అదే అజయ్, నువ్వే వాడిని చంపాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఇదేరా నా చివరి కోరిక. టీ ఒకటి.
వస్తాను చెప్పాను కదా వస్తున్నాను. ఫోన్ పెట్టే. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా అజయ్? అవునండి. హలో అండి, నా పేరు చంటి. కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ ఒకటి. ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడింది నాతోనే. సూర్య మీ గురించి చెప్పాడండి. సో మీ పని అయ్యేంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు. సూర్య మా ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేశాడండి. సూర్యం పంపించారంటే మీరు బయట మనుషులు కాదు, మా ఇంట్లో వాళ్ళ ఉండొచ్చు. సరే వెళ్దామా? ఇదేనండి మీరు ఉండిపోయే రూము. రూమ్ అంతా చంద్రవందరగా ఉంది, ఏమనుకోకండి. రేపొద్దున పని మనిషి వస్తుంది, క్లీన్ చేయిస్తాను. ఇంకా మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే మీరు నా రూమ్లో ఉండొచ్చు. ఇది మీరు వాడడానికి బైక్, ఇది మీరు మాట్లాడడానికి ఫోన్. మీరు ఈవినింగ్ ఫ్రీ అయితే షాపింగ్కి వెళ్దాం. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మల్లుభాయ్ కన్ను ఇప్పుడు సిటీ పైన పడింది. అటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో పోలీస్ బృందం అప్రమత్తమైంది. అన్ని చెక్ పోస్టుల వద్ద, పబ్లిక్ ప్లేసెస్ లోనూ పోలీసులు నిఘా పెట్టనున్నారు. రాజీ, నీ పూజ అయిపోయాక ఆ పైరంలో ఉన్న అబ్బాయిని టిఫిన్ పిలు. ఎవరై ఉంటారు? రేపొద్దున పని మనిషి వస్తుంది, క్లీన్ చేయిస్తాను. బహుశా పని మనిషే ఉంటుంది. ఏంటిడు ఇప్పుడు అమ్మాయిని చూడనట్టు చూస్తున్నాడు? ఏం చూస్తున్నావు? వెళ్ళి క్లీన్ చేయి. ఏం మాట్లాడుతున్నారు? నీ గురించే మాట్లాడుతున్నా. నేను పని మనిషివే కదా. చంటి! ఏమైంది? ఎవరితను? అదేంటండి, ఎంత పని మనిషి అయితే మాత్రం సొంత మనుషులో చంటి అనిపిస్తుందా? ఏదేమైనా మీరు పని మనిషికి కొంచెం చనువు ఎక్కువ ఇచ్చారు. తను నా కజిన్. అదేంటండి అలా అన్నారు? తను నా కజిన్, మా అంకుల్ వాళ్ళ అమ్మాయి. మా పేరెంట్స్ యూఎస్ నుంచి వచ్చే వరకు నాకు తోడు ఉంటుందని ఉంచారు. మంచిదే కానీ చాలా పెంకిది. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాం, కనిపించాను సాఫ్ట్ ఏం కాదు. మార్నింగ్ సార్. పృథ్వీ, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను సార్. నిన్న నీకు కొరియర్ పంపించాను, అందిందా? రాలేదు సార్. చెక్ చేయి ఒకసారి. లక్ష్మి, కొరియర్ ఏమైనా వచ్చిందా? ఆ టేబుల్ మీద పెట్టాను చూడండి. సరే, వచ్చింది సార్. 1 సెకండ్. ఏదో ఫోటో కొరియర్ వచ్చింది సార్. ఆ ఫోటోలో ఉన్నవాడి గురించి క్లూస్ కావాలి సార్. నువ్వు ఒకసారి సెర్చ్ చేసి రిపోర్ట్ ఇవ్వు. ఓకే సార్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఆఫీస్ వెహికల్ కానీ యూనిఫామ్ కానీ యూజ్ చేయొద్దు. ఓకే సార్. ఎట్టి పరిస్థితుల్లో దీని గురించి నీకు నాకు తప్పించి డిపార్ట్మెంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. ఓకే? ఓకే సార్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. సరే సార్. ఓకే.
ఏంటి టెన్షన్గా ఉందా? అజయ్ రమ్మన్నాను, ఎలా వస్తాడా అని. వస్తాడా? వస్తానన్నాడు మరి. ఓహో. మామా పిల్ల భలేగుందిరా మామ, ఇలాంటిది కానీ నాకు దొరికితే మామా. ఏం పిల్ల మాట్లాడవా, ఓ పిల్ల పిల్ల ఏం పిల్ల మాట్లాడవా, ఏం పిల్ల నువ్వు అటువైపు చూడకు, ఓ పిల్ల వాళ్ళు ఇంక కావాలని టీస్ చేస్తున్నారు. పిల్లకి సిగ్గెక్కువే రోయ్. హాయ్, హాయ్. నీకేమైనా కావాలా? ఏమొద్దు. కాఫీ ప్లీజ్. రే దీనికి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు రోయ్. పర్వాలేదు మామా, నాకు ఓకే. కూల్ అజయ్, మనం వచ్చింది ఈ పని మీద కాదు. ఎక్స్క్యూజ్ మీ, గెట్ ద చెక్. నువ్వు చూస్తూ ఉండరా. నువ్వు లేకుండా ఎంజాయ్ ఏంటి మామా, ఏదైనా ఇద్దరు కలిపే చేద్దాం. పద. 1 సెకండ్, వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. వెళ్ళి చాలాసేపు అయినట్టుంది, ఏం చేస్తున్నాడు? నాకేం తెలుసు? ఏంటి, వాష్రూమ్కి వెళ్ళావా, వాష్అవుట్కి వెళ్ళావా? వాష్రూమ్కి వెళ్ళాను. ఏంటి నిజమే? వాష్అవుట్కే వెళ్ళాను. ఇందాక వాళ్ళు ఎక్కువ చేశారు కదా, వాళ్ళు ఏడిపించారని నేను కొట్టలేదు, మీరు నావాలని నేను కొట్టాను. వెళ్దామా? పర్వాలేదు, మంచోడే. అజయ్, నువ్వే వాడిని చంపాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. ఇదే రామయ్య నాన్న చివరి కోరిక. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి, గుడికెళ్ళిపోతే చంపేస్తుంది. అలా గుడికెళ్ళొస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏమైంది? పంచర్ అయింది. ఏం చేద్దాం? టైర్ పంచర్ వేద్దాం. చంటి, ఒక ఐడియా. ఏంటి? దగ్గరలోనే కదా గుడి ఉంది, నేను వెళ్ళొచ్చేస్తానులే. జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా, ఇదిగో అజయ్ని కూడా తీసుకెళ్ళు. ఏం చదువుకున్నావు? 10th. ఓహో, నేను MBA. ఎనీ గర్ల్ ఫ్రెండ్స్? ఎప్పుడు అని ఉంటావు, కొంచెం నవ్వచ్చు కదా. వద్దులే, చూడలేకపోతున్నా. గుడికి ఇంకా ఎంత దూరం ఉంది? వచ్చేసా, దగ్గరలోనే ఉన్నా. సిటీలో అన్ని గుడులు ఉండగా ఈ గుడికి ఎందుకు వచ్చినట్టు? ఎప్పటి నుంచో నేను ఈ గుడికే వస్తున్నాను. ఇది నా సెంటిమెంట్.
వెళ్దామా? వీడికి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. హలో పృథ్వీ, సార్, ఏం చేస్తున్నావు? ఎంతవరకు వచ్చింది? ఈ కేసు గురించే తిరుగుతున్నాను సార్. ఎనీ క్లూస్? నో సార్. కమాన్ యార్, గెట్ ఇట్ ఫాస్ట్. ఇంతకీ ఎవరు సార్ వీడు? రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కనబడు, డీటెయిల్స్ ఇస్తాను. ఓకే సార్. హాయ్ బేబీ, ఏంటి ఈ మధ్యన అసలు కాల్స్ లేవు, మెసేజెస్ లేవు? నేనా ఏదో కొంచెం బిజీగా ఉన్నా. ఇంకేంటి ఎవడాడు? సంగతులు చెప్పు. వాడా ఒక 1 year నుంచి ట్రై చేస్తున్నాడు. మరి ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. వాడికి అసలు లేదు. ఐ మీన్ గట్స్ లేవని మీ మగాళ్ళకి ఏం చెప్పినా బూతులానే వినబడుతుంది. అయితే 1 year నుండి జరుగుతుంది అనమాట. వాడు ఏం చెప్పాడు, నేను ఏం చెప్పను. అయినా మీ మగాళ్ళకి అలవాటే కదా, ఒక 10 మందితో తిరుగుతారు, 5గురితో ఫ్రెండ్షిప్ చేస్తారు, 3 లవ్ చేస్తారు, చివరికి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. పర్వాలేదు, కనిపించేంత చిన్నపిల్లవేం కాదు. ఎవరండి చిన్నపిల్లలు? ఎవరు చిన్నపిల్లలు కాదు. ఒకసారి మాట్లాడితేనే కదా తెలుస్తుంది ఎవరు చిన్నపిల్లలు కాదు. వీడి పేరు మల్లుభాయ్. సింగపూర్, మలేషియాలో వీడి పేరు తెలియని ఇంటర్పోల్ ఆఫీసర్ లేడు. వీడు బ్లాక్ టికెట్స్ అమ్మే స్థాయి నుంచి బ్లాక్ మనీ ఎక్స్చేంజ్ చేసే స్థాయి వరకు ఎదిగాడు. ప్రెసెంట్ వీడి కన్ను ఇండియా మీద పడింది. ఇండియా నుంచే వెళ్ళాడు కాబట్టి ఇక్కడికి మళ్ళీ వచ్చే అవకాశం ఉందని ఇన్ఫర్మేషన్. ఎనీ అప్డేట్ సార్? ఆల్రెడీ వీడి గురించి ఒక టీం సెర్చ్ చేస్తుంది. మనల్ని కూడా సెర్చ్ చేయమని పైనుంచి ఆర్డర్స్. సో లెట్ us search. అగో సార్, దొరికాడు. ఏం చేయమంటారు? ఎవరా మీరు? డిపార్ట్మెంట్. అయితే ఏంటి? నిన్ను కమిషనర్ గారు తీసుకురమ్మన్నారు. నువ్వు వస్తావా, నన్ను తీసుకెళ్ళమంటావా? పద. హాయ్ అజయ్, ఐమ్ పృథ్వీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. టీ తీసుకో. నీతో చిన్న పని పడింది అజయ్, అందుకే తీసుకురమ్మన్నాను. నేను ఎవరికి పనిచేయను, ఎవరి దగ్గర పనిచేయను. పూరి జగన్నాథ్ సినిమాలు ఎక్కువ చూస్తావా? త్రిక్రమ్ సినిమాలు కూడా ఎక్కువ చూస్తాను భయ్యా. ఈ మధ్య అవే టీవీలో ఎక్కువ ఇస్తున్నాను. వెల్, కమింగ్ టు ద పాయింట్. నువ్వు సిటీలో ఒక మనిషి గురించి వెతుకుతున్నావు అని తెలిసింది. వాడు వీడేనేమో చూడు, సరిగ్గా చూడు. అవును,
వాడితో పని ఉంది. వీడు నీకు తెలుసా? తెలుసు, మళ్ళీ అలియాస్ మల్లుబాయ్. నువ్వు వీడి గురించి వెతుకుతున్నావు అని వీడికి తెలిస్తే వీడి నిన్ను చంపేస్తాడు తెలుసా? వాడు కనిపిస్తే నేనే చంపేస్తాను. గుడ్. అయితే నువ్వు మాతో కలిసి వీడిని చంపడానికి పనిచేస్తావా? మీరు పోలీసులే ఉండి మీరే చంపాలి కదా, నా హెల్ప్ అని కలవడం. సింపుల్ లాజిక్ అజయ్. ఒక బిర్యానీ ప్యాకెట్ ఆకలిన్నోడికి లేనోడికి ఇస్తే ఆకలిన్నోడే దాన్ని కరెక్ట్గా తింటాడు. ఇది అంతే. నాకు ఇష్టం లేదు మీతో కలిసి పని చేయను. వెయిట్ అజయ్, కమిషనర్ గారు నీతో మాట్లాడతారంట. ఆయనతో మాట్లాడిన తర్వాత నువ్వు కావాలంటే వెళ్ళిపోవచ్చు. సార్, అజయ్ నాతో ఉన్నాడు, ఒకసారి మాట్లాడండి. హలో అజయ్, ఎలా ఉన్నావు? ఎవరు మీరు? సిటీ కమిషనర్ అర్జున్ ప్రసాద్. నేను మీకు తెలుసా? తెలుసు, అందుకే నేను ఈ కేసులో వర్క్ చేయమంటున్నాను. నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి. తప్పకుండా, కానీ ఆ మల్లుబాయిని చంపాకే. మీకు నాతో ఏంటి సంబంధం? చెప్తా. సరే, అలాగే. ఇంతకీ ఆడెక్కడ ఉంటాడు? ఆల్రెడీ ఈ కేసుని లీనా అని ఒక అమ్మాయి డీల్ చేస్తుంది. నువ్వు తనతో కలిసి పనిచేయాలి. ఇది తన నంబర్. ఈ నంబర్కి కాల్ చేస్తే తను నీకు మిగతా డీటెయిల్స్ చెప్తుంది. నౌ గేమ్ స్టార్ట్స్. బాయ్ దాసు, నేను ఇండియా వస్తున్నాను. అంతా సిద్ధమేనా? నువ్వు ఇక్కడ రావడానికి, బిజినెస్ చేయడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక్కడ రంజిత్ అనేవాడు ఒకడు ఉన్నాడు. మాట్లాడదాం. నచ్చితే బిజినెస్ చేద్దాం, లేదంటే లేపేద్దాం. ఓకే. నువ్వేనా అజయ్ అంటే? అవును. సార్, అజయ్ వచ్చాడు. నేను రేపటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. నువ్వు డిపార్ట్మెంట్లో వర్క్ చేసావా? లేదు. మరి నిన్నెందుకు ఈ ఆపరేషన్లో ఉంచారు? తెలీదు. అయినా నీకు వాడిని చంపడం కావాలా, నా డీటెయిల్స్ కావాలా? నీకు మల్లుబాయికి ఏంటి సంబంధం? పర్సనల్. వెళ్దామా? మనం రేపటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. నువ్వు సిటీలో ఎంత తిరిగినా వీడి గురించి క్లూ దొరకదు. సిటీలో వాడికంటే ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు. వాడిని పట్టుకుంటే డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. जब जोर जोर से वो आह की आवाज है आती हर ओर से मैं तो चलूं इस कदर कि मच जाए रे गदर होश वाले भी मदहोश आए रे नजर मेरे फोटो को सीने से यार चिपका ले सैया फेविकॉल से ఈ స్టఫ్కి అయితే ఇది, నీ స్టఫ్కి అయితే ఇది. నీకేం కావాలి? मैं तो कब से हूँ रेडी तैयार पट्टा ले सैया मिस कॉल से मेरे फोटो को सीने से यार चिपका ले सैया फेविकॉल से
ఓయ్ దేన్ని పడితే దాన్ని గోక్కూడదురా. ఇలాగే ఎవరితో ఒకరితే తోలు తీర్చేస్తుంది. రా దిగిందా? ఎవరా మీరు? నేనెవరో మీకు తెలుసా? నువ్వైనా సెలబ్రిటీ రా కనుక్కొని వచ్చుకోవడానికి. వీడితో మాట్లాంటి వేసాయి. ఏంటి వేసేది? లేడీస్ కదా భయ్యా, జెంట్స్కున్నంత పేషెన్స్ ఉండదు, డెసిషన్ స్పీడ్గా ఉంటుంది. నా మాట విని బ్రతికిపోతావా, దాని మాట విని చచ్చిపోతావా, నీ ఇష్టం. చెప్తాను చెప్పు. బాయ్ ఒక సెటిల్మెంట్ పని మీద ఇండియా వస్తున్నాడు. పని అయిన తర్వాత హోటల్ డైమండ్లో ఉంటాడు. ఇంతకు మించి నాకేం తెలియదు, నన్ను వదిలేయండి. ఇంకో 2 రౌండ్లు పడితే కానీ నిజం చెప్తున్నాడో లేదో తెలీదు. ఏంటి అలా చూస్తున్నావు? ఏమైనా చెప్పు. ఆ క్లాస్ అన్నా ఎవరో బాయ్ అట నిన్ను కలవడానికి వచ్చాడు, పంపించాలా? రమ్మను. నా పేరు మల్లి. నాకు కావలసిన వాళ్ళు భాయ్ అని పిలుస్తారు. నాకు భయపడేవాళ్ళు మల్లు భాయ్ అని పిలుస్తారు. అయితే ఏంటి? ఇక్కడ నీ పేరు బాగా వినబడుతుంది, అందుకే వచ్చాను. నా గురించి చెప్పాలంటే నేను చెయ్యని బిజినెస్లు లేవు, దందాలు లేవు. ఇప్పుడు ఇండియాలో కూడా అదే బిజినెస్ చేద్దామని వచ్చాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? రంజిత్ ఇక్కడ బిజినెస్ చేయాలంటే మర్డర్లు చేయాలి, మోసాలు చేయాలి. ఇలా మాట్లాడితే కుదరదు. యు ఆర్ రైట్. ఖాళీగా ఉండే బదులు వీడికి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇద్దామా? నాకు తెలిసిన ఎంటర్టైన్మెంట్ ఏంటంటే గన్లో ఉన్న బుల్లెట్లన్నీ ఇలాంటి వాడు హెడ్లో దించేది. భయ్య ఈ మధ్య అందరూ ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్నారు భయ్య. మల్లు బాయ్ నేను వస్తానని చెప్పు, ఎక్కడున్నాడో కనుక్కో. హలో బాయ్. నా గురించి మీడియాలో న్యూస్ వచ్చిందట. ఎక్కడున్నారు? హార్బర్లో. మా వాళ్ళు 2 వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడండి. నేను టచ్లో ఉంటా. సరే పంపించు. హాయ్, నీలటోళ్ళు ఇక్కడ చాలా సెటిల్మెంట్స్ అయిపోయాయి. నువ్వు అని చెప్పు, సింగిల్ సెటిల్మెంట్లో సెటిల్ చేసేద్దాం. కూల్, కంగారు పడకు, చేద్దాం. నాకు కొంచెం పని ఉంది, కలుస్తాను. అవసరం ఉంటే కాల్ చేయండి. సరే వెళ్ళు. నువ్వు బయట ఉండి ఏం జరుగుతుందో అప్డేట్ చేస్తాను. బాయ్ ఎవడో దోస్ మనిషి వచ్చాడు. అజయ్, నువ్వే వాడిని చంపాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. ఇదేరా మీ నాన్న చివరి కోరిక. ఏంటి అలా చూస్తున్నావు? దాస్ ఏం చెప్పాడు? ఏంటి? మళ్ళీ ప్యాకప్. వీడి సంగతి చూడండి రా. సర్వదేవప్రదాయ నమః. మహాగుణారాకిమ్యేహం ప్రావదేహం యజ్ఞాచ గోత్రాప్సరావదేహం మా పితానాం విద్వదానాహం.
మల్లు బయగడ దొరికాడు. మీరు అని చెప్తే నా పని నేను పూర్తి చేస్తాను. ఎవర్రా మీరు? కమిషనర్ ఆఫ్ పోలీస్ అర్జున్ ప్రసాద్. ఇంకా చెప్పాలంటే ఆనంద్ ఫ్రెండ్ అనరా. మళ్ళీ మర్చిపోయావా? నీకు ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే నీ ముందు నిల్చున్నాడే వాడు ఆనంద్ కొడుకు అజయ్ రా. నువ్వు చెప్పినట్టు చేయడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది, కానీ నువ్వు చెప్పినట్టే చేశాను. నారాజే వేసేవలసిందిరా, తప్పు చేశాను. అజయ్, గుర్తు తెచ్చుకో, వీడు మీ నాన్నను ఎలా చంపాడో ఇప్పుడు నువ్వు కూడా వాడిని అలాగే చంపాలి. ఈరోజు మీ నాన్న చనిపోయిన రోజు. నేను ఇక్కడ పిండం పెడుతున్నాను, ఇక్కడ వాడి ప్రాణం తీ, రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. మళ్ళీ ఒకసారి మా నాన్న చెప్పిన మాటలు గుర్తు చేసుకో. ఈ రోజు నీది కావచ్చు, కానీ ఏదో రోజు తప్పకుండా ఈ కుర్చీలో కూర్చుంటావు. అప్పుడు నేను నీకు తప్పకుండా గుర్తొస్తాను. ఎట్టకేలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మల్లు భాయ్ని ఎన్కౌంటర్ చేసిన ఏసీపీ పృథ్వీ. ఇంకేంటి అజయ్, నీ కర్తవ్యం పూర్తయింది, నా కోరిక తీరింది, నీ నాన్న ఆత్మకి శాంతి చేకూరింది. ఇకపోతే చెప్పాల్సిందల్లా మీ నాన్న గురించి, నా గురించి చెప్తాను. మీ నాన్న నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి చదివాం, కలిసికట్టుగా ఉన్నాం. కానీ పెళ్ళయ్యాక మా మధ్య దూరం పెరిగింది. తర్వాత కొన్నాళ్ళకి నా భార్య చనిపోయింది. ఒకరోజు నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చాను. మీ నాన్న చనిపోయాడని తెలిసింది. ట్రైనింగ్ పూర్తయ్యాక మీ ఊరు వెళ్ళాను. అప్పుడు తెలిసింది మీ నాన్న చనిపోలేదని, చంపబడ్డాడని. కొన్ని రోజుల తర్వాత నీ గురించి తెలుసుకుని జైల్లో సూర్యాన్ని నీకు తోడుగా ఉంచాను. బయటకు వచ్చాక నా కూతుర్ని తోడుగా పెట్టాను. చివరికి నేను అనుకున్నట్లుగానే వాడిని నీతో చంపించాను. మీ నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు, మనం మిత్రులుగా కాకుండా బియ్యంకులుగా జీవితాంతం మన కుటుంబాలతో కలిసి ఉండాలని. నాకు జీవితాన్ని ఇచ్చిన మీ నాన్నకి జీవితాంతం తోడుగా ఉందాం అనుకున్నాను. అది ఎలాగో జరగలేదు. కనీసం నువ్వైనా మా జీవితాల్లోకి వస్తే నాకు అదే సంతోషం. నా కూతురు నిన్ను ఇష్టపడుతుంది, అది నీకు తెలుసు. దేశానికి సేవ చేయాలంటే పోలీసే కానక్కర్లేదు. నువ్వు చేసింది కూడా అదే. నాన్నగారు ఏమన్నారు? కారు నేను డ్రైవ్ చేయమన్నారు, నన్ను కూర్చోమన్నారు. అంతేనా? అదే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయమన్నారు. కలబడితే వదలను రోయ్, కలబడితే వదలను రే, మరిగితే కుత కుత తెగబడి నరుకుత అడులేదు ఇడులేదు జగనరి తెరగు చల్బే చల్బా విచనపతి చల్బే చల్బా కనికనమే తెల్లగదు రోయ్, జగ జగ జగడమే జడబక దిగడమే తందనాది దంకినాది ఆసే మేరా అటనే చల్బే చల్బా మారునా బసలే తు చల్బే చల్బా Aksan Salibak